సినీ రచయిత, నటుడు, వైసీపీలో క్రియాశీల నోటిమాట నేత పోసాని కృష్ణమురళికి కౌంట్డౌన్ మొదలైందని చెప్పక తప్పదు. జగన్ పాలనలో ఒక పదవి ఇచ్చారన్న సంతోషంలో విపక్షాన్ని పోసాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇప్పుడు సూపులో పడిపోయారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విమర్శించడం వేరు, పోసాని చేసిన గలీజు పనులు వేరు. నోరుంది కదా అని బూతులు లంకించుకున్న చదువుకున్న అజ్ఞాని పోసాని అంటూ చాలామంది ఇప్పుడు విమర్శిస్తున్నారు. సెన్సార్ లేకుండా, సభ్యత మరచి, సంస్కారం విడిచి అసభ్య, అశ్లీల పదజాలాన్ని ఎవరైనా వాడాలంటే ఒకటి పోసాని, రెండోది శ్రీరెడ్డి, మూడోది రామ్గోపాల్ వర్మ అని చెప్పక తప్పదు. నిజానికి పోసాని విద్యాధికుడు, తెలుగు పండితుడు, మంచి డైలాగ్ రైటర్. తన టాలెంట్ను, భాషా జ్ఞానాన్ని వినియోగించి 10 మందికి మంచి మాటలు చెప్పగలరు. అందుకు విరుద్ధంగా ఆయన బూతుల పోసాని అన్న పేరు తెచ్చుకున్నారు. నా డాష్ అన్న మాట తప్పితే ఆయన మామూలుగా మాట్లాడరు. 5 ఏళ్లు గత్యంతరం లేక భరించిన కూటమి నేతలు ఇప్పుడు ఆయనకు చుక్కలు చూపించేందుకు రెడీ అవుతున్నారు. జగన్ హయాంలో పోసానికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. పార్టీలో ఉన్నారు కాబట్టి పదవి వచ్చింది. జగన్ పట్ల స్వామి భక్తిని ప్రదర్శించేందుకు చంద్రబాబుపై సద్విమర్శలు చేసి ఉన్నా బాగుండేది. లక్ష్మీపార్వతి లాంటి చాలామంది అలా చేశారు కూడా. అయితే పోసాని మాత్రం డిఫరెంట్ రూట్ తీసుకున్నారు. బూతు భాషకు పెద్దపీట వేశారు. అనేక సందర్భాల్లో చంద్రబాబును, లోకేష్ను అనకూడని పదజాలంతో విమర్శించారు. ఇటీవల సోషల్ మీడియాలో జరుగుతున్న అరాచకాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ అలాంటి వారిపై కఠిన చర్యలు అవసరమని సూచించారు. దీంతో చంద్రబాబు ఆదేశాల మేరకు అలాంటి వారిపై కేసుల పరంపర మొదలైంది. పోసాని కృష్ణమురళి పోలీస్ నెట్లోకి వచ్చేశారు. కూటమి నేతలు వ్యక్తిగతంగా కూడా పోసానిపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకే రోజు 22 కేసులు నమోదయ్యాయంటే ఆయనపై జనంలో ఎంత ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం కూడా 5 కేసులు పెట్టిందని చెబుతున్నారు. పోసాని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన సమయం వచ్చిందనుకోవాలి. 2 రోజుల క్రితం ఒంగోలు పోలీసులు వచ్చి రామ్గోపాల్ వర్మకు నోటీసులిచ్చారు. పోసానికి కూడా నోటీసుల పరంపర మొదలైందని చెబుతున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ వచ్చి ఆయనకు నోటీస్ ఇచ్చి వెళ్తారు. వాళ్లు చెప్పిన రోజున పోసాని పోలీసు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అంటే ప్రతిరోజు పోసాని ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఒకరోజు అనంతపురం జిల్లా పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి వస్తే మరో రోజు వైజాగ్లో ఉండాల్సి రావచ్చు. అది నిజంగా టార్చరే అవుతుంది. పోలీసులు అనుకుంటే పోసాన్ని వెంటనే అరెస్ట్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు ఇప్పుడే అలాంటి చర్యలకు దిగకపోవచ్చు. ముందు ఆయన్ని కొన్ని రోజులు బాగా తిప్పాలి. చేసిన తప్పుకు చెంపలు వేసుకునే పరిస్థితి తీసుకురావాలి. తర్వాత 30 కేసుల్లో అరెస్టు చూపిస్తే ఒక్కో కేసులో బెయిల్ తెచ్చుకునే లోపు తలప్రాణం తోకకొస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే పోసానికి చుక్కలు కనిపించడం ఖాయమని అంగీకరించక తప్పదు. గేమ్ ఎలా ఉంటుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to Please do subscribe to Please do subscribe to. Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.